అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డిఎస్సి మీద తొలి సంతకం అని చంద్రబాబు పదే పదే మాట్లాడుతున్నాడు. నిన్న ఒక సభలో మాట్లాడుతూ ఒక అమ్మాయి నాకు పెన్ను గిఫ్ట్గా ఇచ్చింది, అధికారంలోకి రాగానే ఈ పెన్నుతోనే మెగా డిఎస్సి మీద తొలి సంతకం పెడతా అని అంటున్నాడు చంద్రబాబు. అయ్యా చంద్రబాబు, 2014 నుంచి 19 దాకా మీరు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో పెన్ను లేకనే డిఎస్సి రిక్రూట్మెంట్ చేయలేదా? ఇవాళ మీరు ఆ రోజు డిఎస్సి ప్రకటించి తప్పించుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చేయాల్సినటువంటి పనిని, మీరు రిక్రూట్ చేయాల్సినటువంటి టీచర్ పోస్టులని దాదాపు 7,524 పోస్టులని మీరు చేయాల్సినటువంటి పనిని జగన్మోహన్ రెడ్డి గారు చేశారు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత. ఈ రోజున మీరు 2018 డిఎస్సిలో పోస్టుల్ని ఇవ్వలేదు. అదేవిధంగా మీరు చేయలేనటువంటి పనిని చేయడమే కాకుండా లాంగ్ పెండింగ్ లో ఉన్నటువంటి 1998 డిఎస్సికి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. మొత్తం ఈ రోజున అధికారంలోకి వచ్చిన తర్వాత 14,219 పోస్టులని, టీచర్ పోస్టులని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నియామకం చేస్తే మీ హయాంలో 0. ఒక్క టీచర్ పోస్టును కూడా భర్తీ చేయకుండా ఇవాళ మళ్లీ దొంగ మాటలతోటి అధికారంలోకి రాగానే మెగా డిఎస్సి తొలి సంతకం అని మాట్లాడడానికి అసలు బాధ్యత ఉన్నటువంటి మనిషేనా మీరని అడుగుతూ ఉన్నాం. ఈ రోజున మేము పాఠశాల విద్యకి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నాం కాబట్టే ఎక్కడా కూడా వేకెన్సీ లేదు అనేటటువంటి విధంగా ప్రభుత్వ పాఠశాలల్ని ఇవాళ తీర్చిదిద్దాం. ఎక్కడ సబ్జెక్ట్ వైజ్ టీచర్స్ అనేటటువంటి కాన్సెప్ట్ని తీసుకున్నాం. ఎక్కడా కూడా ఉపాధ్యాయులు లేకుండా ఉండకూడదు, ఖాళీలు ఉండకూడదు అనేటటువంటి దానితో రిక్రూట్ చేశాం. ఈరోజు మళ్ళీ తాజాగా మళ్ళీ డిఎస్సిని కూడా మేము నోటిఫికేషన్ ఇచ్చున్నాం. దాని ద్వారా కూడా మొత్తం ఈ రోజున ఇంకా 6,100 పోస్టులని భర్తీ చేయబోతున్నాం. మొత్తం ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు 20,319 టీచర్ పోస్టులని ఈ రోజు నియమిస్తుంటే మీ హయాంలో ఒక్క టీచర్ నియామకం కూడా జరగకుండా ఇవాళ మెగా డిఎస్సి మొదటి సంతకం అని మాట్లాడడం అనేటటువంటిది ఇది ఎంత బాధ్యతారాహిత్యమో ప్రజలకు అర్థం కావడం లేదని అనుకుంటున్నారా? పాఠశాలల్లో ఎక్కడా కూడా విద్యల విషయంలో, నాణ్యత విషయంలో రాజీ పడడం లేదు. వాళ్ళకి అత్యంత ఆధునికమైనటువంటి పాఠశాలని ఈ రోజున మీ కళ్ల ముందు చూపిస్తూ ఉన్నాం. నాడు నేడు ద్వారా 100 కోట్ల రూపాయలు వెచ్చించి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా పేద పిల్లలు చదువులో వెనకబడకూడదు, కార్పొరేట్ పాఠశాలలకి ధీటుగా చదువుకోవాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ రోజున పాఠశాలలను ఆధునీకరించడమే కాదు, టీచర్లను ఎక్కడా కూడా వేకెన్సీ అనేటటువంటిది లేకుండా వాళ్ళని నియమించడం దగ్గర నుంచి ప్రతి విషయంలో కూడా ఒక అత్యున్నత ప్రమాణాలను పాటిస్తున్నాం. అది మా కమిట్మెంట్. మీరు టీచర్లనే నియమించరు, పాఠశాలల్ని గాలికి వదిలేస్తారు. గవర్నమెంట్ స్కూల్స్ అంటే మీకు అసలు అదొక పనికిరానటువంటి స్కూల్స్ కింద మీకు లెక్క. గాలికి వదిలేసి ఇవాళ మమ్మల్ని చూసిన తర్వాత ఇవాళ టీచర్ నియామకాల గురించి, పాఠశాల విద్య గురించి ఈ రోజు మీరు కళ్ళు తెరిచి మాట్లాడుతూ ఉంటే ఇవాళ ప్రజలు నవ్వుకుంటున్నారు. కాబట్టి ఇవాళ మెగా డిఎస్సి మీద తొలి సంతకం అనేటటువంటిది ఎంత బూటకమో మీ మొదటి సంతకమే బూటకం. అసలు మీ హామీలు 2014 అధికారంలోకి రావడానికి మీరు ఇచ్చినటువంటి హామీలు, మేనిఫెస్టో గురించి ఈరోజు ప్రతి సభలోనూ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఒక్కటి కూడా అమలు చేయలేదని చెప్తా ఉన్నారు. రుణమాఫీ దగ్గర నుంచి మీరు చెప్పిన ప్రతిదీ మోసమే. మళ్ళా ఈరోజు 2024లో అధికారంలోకి వస్తే మొదటి సంతకం మెగా డిఎస్సి అని మాట్లాడుతున్నారంటే మీ మొదటి సంతకమే పెద్ద దగ. మీ మొదటి మాట, మొదటి సంతకం, మీ మొదటి హామీ ఏది కూడా ఈ రోజున నీటి మీద రాతలే తప్ప మీకు ఆ కమిట్మెంట్ లేదు. ప్రజల్ని మళ్ళీ ఎట్లా మోసం చేయాలనేటటువంటిదే తప్ప ఈ రోజున మేము ఇంత 2,000కు పైగా టీచర్ పోస్టులను నియమిస్తే మీరు అధికారంలో ఉండి ఏం చేశారు?
మళ్ళీ అధికారంలోకి వస్తే మళ్ళీ టీచర్లను నియమిస్తామని ఎలా చెప్తున్నారు? మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చేయలేదనేటటువంటిది ఒక మాటైనా మీరు బహిరంగంగా చెప్పగలరా? డిఎస్సి ద్వారా ఒక్క నియామకం ఆ రోజున చేపట్టకుండా మీ బాకీలన్నీ కూడా, మీ నియామకాలు, మీరు చేయాల్సినటువంటి పనులన్నీ కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి చేస్తే దానికి మళ్ళీ ఇక్కడ ఉద్యోగాలు లేవని మాట్లాడతారు. మీరేదో పెద్ద అద్భుతంగా ఉద్యోగాలు ఇచ్చేసినట్లు. ఈ రోజు 4 లక్షల మందికి ఈ రోజున ఉద్యోగం కల్పించినటువంటి, నూతన ఉద్యోగాలను కల్పించినటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు కాదా? అభూత కల్పనలు, అభూత మాటలు. చివరికి మొదటి సంతకమైనా సిన్సియర్ గా మాట్లాడతారు ఎవరైనా. మొదటి సంతకం అంటే దానికి ఒక పవిత్రత ఉంటుంది ఆ సంతకం అనే మాటకి. చివరికి మెగా డిఎస్సిని కూడా దగా సంతకంతో పెడతానని చెప్పేటటువంటి చంద్రబాబు నాయుడు గారి ఒక దిగజారుడుతనాన్ని ఈరోజు చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈయన రెచ్చగొట్టే మాటలు పదే పదే మాట్లాడుతున్నాడు. ఈయన మాట్లాడుతున్నాడు, ఈయన పార్ట్నర్ పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాడు. నిన్న చంద్రబాబు మాట్లాడుతూ ఉన్నాడు, తరిమి కొట్టండి, ఏది తీసుకుంటే, ఏ చేతికి ఏదైతే దాంతో తరిమి కొట్టండి అంటున్నాడు. దోపిడీదారులు, దొంగలు అనేటటువంటి మాటలు మాట్లాడుతున్నాడు. ఎవరయ్యా దోపిడీదారుడు? ఎవరు? ఈ రోజున ప్రజల దృష్టిలో మీకంటే గొప్ప పరిపాలనా దక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ముఖ్యమంత్రిగా 14 ఏళ్లు ఉండి కనీసం ఒక వాలంటరీ వ్యవస్థని, ఒక సెక్రటేరియట్ వ్యవస్థని, ఇంటి దగ్గరికి ప్రభుత్వ పథకాలని తీసుకొచ్చేటటువంటి ఒక్క ఆలోచన కూడా చేయలేకపోయాడు చంద్రబాబు. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలోనే ఈ రోజున ఒక అద్భుతమైనటువంటి పరిపాలన ప్రజల దగ్గరికి తీసుకొచ్చి చూపించారు అని ప్రజలందరూ కూడా పొగుడుతూ ఉంటే కంపేర్ చేసుకుంటున్నారు మిమ్మల్ని, జగన్మోహన్ రెడ్డి గారిని. అసలు మీ దక్షత, మీరు చెప్పినటువంటి మిమ్మల్ని జాకీలేసి లేపి విజనరీ అని మాట్లాడితే నీ విజన్ ఎక్కడికి పోయిందయ్యా చంద్రబాబుని ప్రజలు ఇప్పుడు అడుగుతూ ఉన్నారు. పరిపాలన అంటే ఇది కదా. గ్రామాలకి పరిపాలన తీసుకురావడం, ఇంటి దగ్గరికి ప్రభుత్వాన్ని తీసుకురావడం కదా పరిపాలన అంటే ప్రజాస్వామ్యంలో. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించారు. మీరు ఎందుకు చేయలేకపోయారు అని చెప్పి ఈ రోజున ప్రజలు చంద్రబాబు నాయుడు గారి వైపు వేలు చూపిస్తూ ఉంటే దాన్ని తట్టుకోలేక జగన్మోహన్ రెడ్డి గారి దుర్మార్గుడు, లేకపోతే రాక్షసుడు, లేకపోతే మరొకటి ఒక పెద్ద భూతంగా చిత్రీకరించేటటువంటి ప్రయత్నం ఈ రోజున చేస్తున్నారు. 151 సీట్లతో అధికారంలోకి ముఖ్యమంత్రిగా వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ రకమైనటువంటి ఏది పడితే తీసుకుని కొట్టండి అనేటటువంటి మాటలు మాట్లాడుతుంటే మీరు ప్రజలను గౌరవిస్తున్నట్లేనా? ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తున్నట్లేనా? ఇంకొక మాట ఏమంటారు చంద్రబాబు నాయుడు? పవన్ కళ్యాణ్ కాలి గోటికి కూడా జగన్మోహన్ రెడ్డి సరిపోడు అని మాట్లాడుతున్నాడు. ఏందయ్యా మీరు మాట్లాడుతున్నది? ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు, దాన్ని గౌరవించడం ముందు నేర్చుకోండి. 2 చోట్ల ఓడిపోయినటువంటి పవన్ కళ్యాణ్ 151 సీట్లతోటి అధికారంలోకి వచ్చినటువంటి, సింగిల్ గా అధికారంలోకి వచ్చినటువంటి ముఖ్యమంత్రి గారికి ఏం మాట్లాడుతున్నావు? ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని గౌరవించడమే ప్రజాస్వామ్యాన్ని గౌరవించడం అంటే. దాన్ని పక్కన పెట్టేసి రోజుకొక తీరులాగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం కక్కడం అనేటటువంటి పనిగా పెట్టుకున్నారు. మీరు ఉసుకో అంటే ఉసుగొలిపి పోవడానికి ప్రజలు, మీ మీడియా కాదు, మీ జేబులో ఉండేటటువంటి సంస్థలు కాదు. వాళ్ళని అలా కొట్టండి, ఇలా కొట్టండి, దొంగల్ని తరిమినట్టు తరమండి. ఇది ప్రజాస్వామ్యంలో మాట్లాడాల్సినటువంటి మాటలేనా? ఒక అద్భుతమైనటువంటి తీర్పుతో ప్రజలు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిలో స్థానంలో కూర్చోబెట్టారు. అద్భుతమైన పరిపాలన ఇచ్చారు అని చెప్పి సర్టిఫికెట్ ఇస్తూ ఉన్నారు. ప్రతి ఎన్నికలను కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కడుతూ ఉన్నారు. రేపు రాబోయే ఎన్నికల్లో కూడా తీర్పు ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి గారి వైపు నిలబడడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కానీ మీరు ప్రజాస్వామ్యంలో వీటిని గుర్తించడానికి నిరాకరిస్తూ ప్రజలని అత్యంత అల్పులుగా, ఇవాళ ప్రజల్ని ఒక వెధవలు అనేటటువంటి మాటలు కూడా మీరు మాట్లాడుతున్నారు. మీ టీడీపీ ఎన్ఆర్ఐ వింగు వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తుంటే మీరు ఏ రకమైనటువంటి అభిప్రాయంతో ఉన్నారు? మీకు ఓటేయకపోతే వెధవలే అందరూ. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మనుషులు కాకపోతే మిగతా వాళ్ళందరూ వెధవలు, దొంగలు, దోపిడీదారులు, మీ కాలిగోటికి సరిపోని వాళ్ళు, తరిమి కొట్టాల్సినటువంటి వాళ్ళు. ఇది మీ భాష. ఖచ్చితంగా దీనికి తగినటువంటి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. మాట్లాడితే ఈ రోజున చిరంజీవి గారిని ఎవరు అనకపోయినా, ఏమి అనకపోయినా కూడా చిరంజీవి గారిని ముందుకు తీసుకొచ్చి పెడుతున్నాడు ఈ చంద్రబాబు. ఆయన ముఖాన్ని తీసుకొచ్చి ఇవాళ పవన్ కళ్యాణ్ ప్లేస్ లోనే ఆయన పెడుతూ ఉన్నాడు. పవన్ కళ్యాణ్ బలం సరిపోవడం లేదు.
పవన్ కళ్యాణ్ ఒక డమ్మీ చేసేశాడు చంద్రబాబు. ఇవాళ కాపులు కూడా ఎవరూ కూడా నమ్మడం లేదు. పవన్ కళ్యాణ్ నమ్మడంలా చంద్రబాబుని ముఖ్యమంత్రి చేయడానికి మనం ఎందుకు ఇంత త్యాగాలు చేయాలి, మనం ఎందుకు సీట్లు పోగొట్టుకున్నామని వాళ్ళు బాధపడుతూ ఉంటే, పవన్ కళ్యాణ్ పస తేలిపోయింది కాబట్టి ఇవాళ చిరంజీవిని తీసుకొచ్చి చిరంజీవిని తిడుతున్నారు, చిరంజీవిని అవమానిస్తున్నారు అని చెప్పి ముసలి కన్నీళ్లు కారుస్తున్నాడు చంద్రబాబు. చిరంజీవి కుటుంబాన్ని మొదటి నుంచి అవమానించింది చంద్రబాబు. చిరంజీవి కుటుంబాన్ని, వాళ్ళ ఇంట్లో సభ్యులని దూషించింది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మనుషులు. ఎవరు ఈ రోజు చంద్రబాబు మాట్లాడుతున్నాడు? ఎవరు చిరంజీవిని అవమానించారు? పదే పదే ఆయన్ని తీసుకొచ్చి అందరితో తిట్టించేటటువంటి కార్యక్రమం చేస్తుంది చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తప్ప మరొకటి కాదు. వీళ్ళ ప్యాకేజీ రాజకీయాల కోసం, స్వార్థ రాజకీయాల కోసం ఎవరినైనా బలి పెడతారనేటటువంటి దానికి ఇవాళ చంద్రబాబు తీసుకుంటున్న కొత్త కొత్త పాత్రలు. ఒకళ్ళని ముందుకు తీసుకొస్తారు, ఒకళ్ళని వెనక్కి తోస్తారు, ఒకళ్ళని పక్కన పెట్టుకుంటారు, ఒకళ్ళని వెనక నుంచి మద్దతు కోరతారు. ఇన్ని రకాల వేషాలు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడం కోసం ఎందుకు చేస్తున్నారని చెప్పి అడుగుతున్నాం. ప్రజాస్వామ్యంలో ప్రజల్ని గౌరవించండి, ప్రజలని ఇష్టం వచ్చినట్లు తిడితే చూస్తూ ఊరుకోమనేటటువంటి కూడా మేము వినయంగా చెప్తూ